యోగిరాజు గారు, అజరుద్దీన్ గారు, వేదిక రాసిన పెద్దలందరికీ నమస్కారం. మహేష్ రాజు గారు ఇందాక చెప్పినట్టుగా మనం లేకుంటే దేశం లేదు, మనం లేకుంటే ప్రభుత్వాలు లేవు, మనతోనే ప్రభుత్వాలు, మనతోనే దేశం. నేను చాలామంది గుర్తించట్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కలయికనే ఈ దేశం. రాజ్యాంగం మనకు అదే చెప్తా ఉంది. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భాగం లేని వాళ్ళు ఇవాళ దేశాన్ని ఏలుతున్న వాళ్ళు మతాల పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి చెప్పబట్టు కావాలి అంటే మనం ఐక్యంగా ఉండాలి. మనం ఐక్యంగా ఉంటేనే ఈ రాజ్యాంగాన్ని సంరక్షించుకోగలుగుతాం. గొప్ప కార్యక్రమం. అందరికీ కూడా వాళ్ళు రాజ్యాంగాన్ని బహుకరిస్తూ ఉన్నారు. గొప్ప కార్యక్రమం. మన రాజ్యాంగం మన దేశం కాదు, యావత్ ప్రపంచ దేశాలు కూడా ఒకటి చక్కటి రాజ్యాంగం అని దీన్ని అభినందించిన సందర్భం. ఇలాంటి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని, మనువాద రాజ్యాంగంగా మార్చుకోవాలని జరుగుతున్నటువంటి ప్రయత్నాల్ని తిప్పికొట్టే దశగా మన ప్రయత్నాలు ఉండాలి. ఆ దశగా రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి గారు వచ్చినారు, వారికి స్వాగతం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆశయం ఈ దేశంలో జిస్కి జితనే ఆబాదీ ఉनको ఉతనే భాగీదారీ అనే నినాదాన్ని పరిపూర్ణంగా సఫలం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది. ఈ దేశంలో ఎవరు ఎంత శాతం జనాభా ఉంటే వారికి అన్ని ఫలాలు అందాలని నినాదాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడం కాకుండా ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తూ 2 చట్టాలు తీసుకురావడం జరిగింది. స్థానిక సంస్థలకు ఒక చట్టం, విద్యా ఉపాధిలో ఒక చట్టం. ఈ 2 చట్టాలను తీసుకొచ్చి ఇలా యావత్ దేశానికి ఒక దిక్సూచిగా మారిన. मित्रों, आज का ये कन्वेंशन एससी, एसटी, बीसी, माइनॉरिटी के लिए एक नया शुरुआत है. हैदराबाद में हो रहे से कन्वेंशन हम सब के लिए एक नया शुरुआत है. आज राहुल गांधी जी कांग्रेस के नेता के रूप में नहीं, लीडर ऑफ अपोजिशन, इस देश में हो रही कॉन्स्टिट्यूशनल इंस्टीट्यूशंस का डिस्ट्रक्शन को रोकने के लिए, कॉन्स्टिट्यूशन को बरकरार रखने के लिए राहुल गांधी जी लड़ रहे हैं. आपको पता है, महाराष्ट्र में इलेक्शंस में हुए तो वोट चोरी और तीसरी बार मोदी जी सत्ता में आने के लिए जो वोटों की स्कैम करी है, वो पूरा स्कैम को राहुल जी ने प्रूफ के साथ खुलासा किया. खुलासा करा ही नहीं, आज से पदयात्रा की शुरुआत करें. आज अपने को समझना चाहिए, भारत देश में जो आज सत्ता में है बीजेपी पार्टी, सिर्फ कॉर्पोरेट सेक्टर को बढ़ावा दे रही है. गरीब जनता, आम जनता के लिए कोई सोच विचार नहीं है उनके पास. इस देश को कॉर्पोरेट देश बनाने के लिए कॉर्पोरेट सेक्टर को बढ़ावा देते हुए आगे जाने वाले सोच को तोड़ने वाला एक शक्ति है, वो राहुल गांधी है. और राहुल गांधी की भरोसा, राहुल गांधी हिम्मत हम सब लोग हैं.
आज SC, ST, BC माइनॉरिटी सारे मिलकर राहुल गांधी जी की हाथ जोड़ने के लिए, हाथ मजबूत करने के लिए खड़े हैं और देश के संविधान को बचाने के लिए जो कार्यक्रम राहुल गांधी ने ली है उनके साकार करना अपनी फर्ज। మిత్రులారా ఎక్కువ మాట్లాడకుండా ఈ కార్యక్రమం ఒక కొత్త శురువాత్ ఇస్తూ గవర్నర్లు ఉదిత్ రాజ్ గారు కానీ, రాజేంద్ర గౌతమ్ గారు కానీ, ఇక్కడ మంత్రులు వివేక్ కానీ, పొన్నాంగ్ గారు అందరూ కూడా ఒకటే పంత, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలి, రాజ్యాంగం పట్ల విలువలు పెంచుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి మతవాద శక్తుల్ని అడ్డుకోవాలి. ఆ దశగా మన ప్రయత్నం ఉండాలని మీ అందరికీ అదే సందేశం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినా నేను మాట మీకు చెప్తూ మీ అందరినీ కలుసుకునే అవకాశం కలిగజేసిన మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఐక్యత ముందుకు పోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, SC, ST, BC మైనారిటీ ఐక్యత ఉంటే ఈ దేశం సౌభాగ్యంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. మనమందరం చర్చలు కలిపి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా నొక్కి చెప్తూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.